షిరిడి సాయితో ప్రేక్షకుల్ని భక్తి పారవస్యంలో ముంచిన కింగ్ నాగార్జున ఈ నెల 20న డమరుకం మోగించబోతున్నాడు. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రం శనివారం విడుదల కానుంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో డమరుకం సంగతులతో పాటు తన తర్వాతి ప్రాజెక్టుల విశేషాలను నాగార్జున మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం. ఫస్ట్ కాపీ చూశాను, ఫైనల్గా డిటిఎస్ మిక్స్ చేసి అంతా కంప్లీట్గా. అఫ్కోర్స్ నాకన్నా ముందు సెన్సార్ వాళ్ళు చూశారు, బట్ నిన్న నేను చూశాను. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది, అద్భుతంగా ఉంది సినిమా. ఆనందం మీతో పంచుకోవడానికే ఈ ప్రెస్ మీట్ అనేది అరేంజ్ చేశాను. హైలైట్స్ నిజంగా చెప్పుకోవాలి అంటే లాస్ట్ 30-35 మినిట్స్ ఆ సినిమాలో ఆల్మోస్ట్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్, మమ్మీ రిటర్న్స్, ఆల్ హాలీవుడ్ ఫిల్మ్స్లో ఉన్న టాప్ క్లాస్ ఫిల్మ్స్ అన్నిటికీ రీచ్ అయింది. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అండ్ గ్రాఫిక్స్ కానీ, అంటే గ్రాఫిక్స్ మూలంగానే సినిమా ఆడుతుందని నేను అన్ను. బట్ ఆ గ్రాఫిక్స్ నేను మన హిందూ కల్చర్ని, మిథాలజీని అన్నీ కలిపి చాలా బాగా కలిపి ఒక అద్భుతంగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్, అందరు టెక్నీషియన్స్. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలయ్యి ఫైర్ ఫ్లై వాళ్ళు, కంప్యూటర్ గ్రాఫిక్స్, అలాగే కెమెరామెన్ చోట, ఫైట్ మాస్టర్ విజయన్, అండ్ వీళ్ళందరికన్నా నుంచి ఎంతో గట్స్ పెట్టి ఆర్ఆర్ వెంకట్ గారు, ఆర్ఆర్ ఫిల్మ్స్ నుంచి డాక్టర్ వెంకట్ గారు ఈ సినిమా తీయటం ఇట్స్ ఫెంటాస్టిక్. నేను ఈ సినిమా యాక్చువల్గా December 25th షూటింగ్ అయిపోయింది. అండ్ దీని క్లైమాక్స్ అరౌండ్ November 25th షూట్ చేసాం. అదే టైంలో నేను 2 సినిమాలు షూట్ చేస్తున్నాను, రాజన్న కానీ షిరిడి సాయి తర్వాత వచ్చింది. రాజన్నను డమరుకో 2 సినిమాలు కలిపి షూటింగ్ జరుగుతుంది. అండ్ రాజన్లో అఫ్కోర్స్ కొంచెం బాడీ అది కొంచెం బాగా పెంచాలి, డమరుకంలో కూడా బాగా యాక్షన్ సీక్వెన్స్ చాలా ఇదిగా తీసే సినిమా అని చెప్పి కొంచెం ఆ సంవత్సరం అంతా కొంచెం బాడీ బాగుండాలని ఇటు నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాను. కాబట్టి ఆ 6 ప్యాక్ అనేది 4 ప్యాక్ అనేది లోపల ఎప్పుడూ ఉంది. దాని మీద ఒక పిన్ని లేయర్ ఉంటుంది. అది చెయ్యాలి అంటే కొంచెం ఒక 4 రోజులు కష్టపడితే చాలు ఎవరికైనా, అంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు.